మనం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ప్రతి దానికి చూడండి విడుదల ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటున్నాడు, అయ్యా నా శత్రువులు నన్ను తరుముచున్నారు, నా ప్రాణము తీయాలని వారెంతగానో కపట ఆలోచన కలిగి ఉన్నారు. అయ్యా ఇదిగో ప్రభువా, అయితే చూడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరచుదివి. చూడండి, మనకి ఏదైనా బాధ ఉంటే మన హృదయం ఎలా ఉంటుందండి? మానసికమైన రోగము కదండి. అది ఎలా ఉంటుందండి? మానసికమైన బాధ, మానసికంగా అది ఒక వ్యాధి లాంటిది. మనము పైకి బాగానే ఉండొచ్చు, అందరితోనూ సంతోషంగా ఉండొచ్చు, అయితే లోపల బాధ అది ఎవరికి తెలుస్తుందటండి? దేవునికే తెలుస్తుంది. అందుకే మానసికమైనది వ్యాధిని ఆయన స్వస్థపరచగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మానసికంగా మనం ఇబ్బంది పడుతున్నామో, ఏ మానసికంగా బాధపడుతున్నామో, ఆ గుండెల్లో ఎంత బాధ దాగి ఉన్నదో, ప్రభువా నీవు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడవు నీవొక్కడవే.